హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. సో లాస్ట్ కొన్ని వీడియోస్లో అయితే నేను బోర్నియో స్కీమాటిక్స్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నింటిలో నేను ఈ బోర్నియో స్కీమాటిక్స్ ని ఎలా యూజ్ చేయాలి అనేది చెప్పాను. ఇంకా దీంట్లో ఉండే ఆప్షన్స్ గురించి కూడా డీటెయిల్ గా అయితే వివరించడం జరిగింది. ఇంకా ఈ వీడియోలో అయితే నేను మీకు స్మార్ట్ బోర్డ్ గురించి చెప్పబోతున్నాను. బోర్నియో స్కీమాటిక్స్ లో స్మార్ట్ బోర్డ్ అంటే ఏమిటి, ఇది ఎందుకు యూజ్ అవుతుంది, దీన్ని యూజ్ చేసి మనం మొబైల్ రిపేర్ ఎలా చేయగలం, ఎంతవరకు ఇది యూస్ఫుల్ గా ఉంటుంది అనేది అయితే డీటెయిల్ గా చెప్తాను. ఇంకా నేను మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి డీటెయిల్ గా చాలా వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. మీరు ఒకవేళ మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటుంటే ఆ వీడియోస్ ని చూసి మొబైల్ రిపేరింగ్ అనేది నేర్చుకోవచ్చు. సో బేసిక్ నుంచి నేను అక్కడ వీడియోస్ అనేది చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ చూసారంటే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. సో ఆ వీడియోస్ చూసి మీరు మొబైల్ రిపేరింగ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. ఇంకా మీకు మొబైల్ రిపేరింగ్ కి సంబంధించిన హార్డ్వేర్ టూల్స్ కావాలన్నా, లేదంటే సాఫ్ట్వేర్ టూల్స్ లైక్ బోర్నియో స్కీమాటిక్స్ కానీ, లేదంటే మొబైల్స్ అన్లాక్ చేయడానికి అన్లాక్ టూల్స్, ఇటువంటి టూల్స్ కొనాలనుకున్నా మీరు నా దగ్గర నుంచి కొనుక్కోవచ్చు. సో మీరు ఒకవేళ కొనుక్కోవాలంటే మీరు డైరెక్ట్ గా నాతో కాంటాక్ట్ అనేది చేయొచ్చు. నాతో కాంటాక్ట్ చేయడానికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ అయితే ఇచ్చున్నాను. అదే కాకుండా నా వాట్సాప్ గ్రూప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ అయితే ఉన్నాయి. వాటి లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చున్నాను. అక్కడ నుంచి మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యి కూడా మెసేజ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా నాకు కూడా మెసేజ్ చేసి మీకు ఏమైనా సాఫ్ట్వేర్ కొనాలన్నా లేదా హార్డ్వేర్ టూల్స్ కొనాలన్నా వాటి యొక్క ప్రైజెస్ ఏమిటి, ఎంత అనేది డీటెయిల్స్ కావాలంటే కనుక్కోవచ్చు. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవచ్చు. దాని లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చున్నాను. ఇంకా మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించిన వీడియోస్ అన్నింటినీ కలిపి ఒక ప్లేలిస్ట్ లో అయితే యాడ్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంది. అక్కడ నుంచి ఆ వీడియోస్ అన్నింటినీ మీరు చూడొచ్చు. సో అయితే ఈ వీడియోని ఇంకా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూద్దాం స్మార్ట్ బోర్డ్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందని. సో ఇక్కడ చూడండి, నేను బోర్నియో స్కీమాటిక్ ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ బిట్ మ్యాప్, డయోడా, హార్డ్వేర్ సొల్యూషన్స్, ఇంకా స్కీమాటిక్ అండ్ సర్వీస్ మాన్యువల్ గురించి అయితే డీటెయిల్ గా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ ని కూడా మీరు చూడొచ్చు. దానికి సంబంధించి కూడా ప్లేలిస్ట్ ఉంది బోర్నియో స్కీమాటిక్స్ అనేసి, అక్కడ నుంచి మీరు చూడొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ చూడండి, స్మార్ట్ బోర్డ్ ఉంది. దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే దీని లోపల బోర్డ్ అనేసి ఉంది. దీని మీద క్లిక్ చేద్దాము. సో మనకి ఇక్కడ స్మార్ట్ బోర్డ్ ఆప్షన్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇది స్మార్ట్ బోర్డ్ అనమాట. స్మార్ట్ బోర్డ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన బోర్డు ఉంది కదా అదే అనమాట. కాకపోతే దీంట్లో చూడండి ఐసీలు ఉండవు. ఎందుకంటే ఇక్కడ మనకి ఐసీ యొక్క బాల్స్ ఏది, ఏ బాల్ దేనికి ఉంది, ఎక్కడ పాయింట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కనెక్టివిటీ పోతుంది అని తెలిసేదానికి దీంట్లో మనకి ఐసీలు అనేది చూపించారు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది, హెచ్డి క్వాలిటీలో ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ బోర్డు ఉన్నా, మీరు ఇక్కడ చిన్న చిన్న కాంపోనెంట్స్ ఏమైనా ఊడిపోయి ఉన్నా, ఈ స్మార్ట్ బోర్డ్ ని యూజ్ చేసి ఏ కాంపోనెంట్ ఊడిపోయింది, అక్కడ ఏ కాంపోనెంట్ ఉంది ఇంతకు ముందు అనేది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. దీనికోసం ఒకటి మనకి అయితే స్మార్ట్ బోర్డ్ యూజ్ అవుతుంది. అదే కాకుండా ఇక్కడ చూడండి, నేను ఎక్కడైనా ఈ విధంగా టచ్ చేశానంటే, ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఉంది, దీని మీద టచ్ చేశానంటే ఈ పాయింట్ కి ఎక్కడెక్కడి నుంచి కనెక్టివిటీ ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఒకవేళ మనం ఐసీ రీబాల్ చేయడానికి తీసేటప్పుడు ఇక్కడ నుంచి బాల్స్ వెళ్ళిపోయాయి అనుకోండి, సో అలాంటప్పుడు ఈ స్మార్ట్ బోర్డ్ ని యూజ్ చేసి మనము ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. చూసుకొని దానికి ఎక్కడి నుంచి కనెక్టివిటీ అయితే వస్తూ ఉందో అక్కడి నుంచి జంపర్ తీసి మనం ఇక్కడ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇదే కాకుండా మనకి స్మార్ట్ బోర్డ్ లో ఇక్కడ చూడండి, స్మార్ట్ బోర్డ్ కేటగిరీ అనేసి ఇక్కడ కొన్ని సెక్షన్స్ అయితే ఇచ్చున్నారు. ఫ్రంట్ కెమెరా అనేసి, బ్యాక్ కెమెరా అనేసి. సో ఫ్రంట్ కెమెరా మీద నేను క్లిక్ చేశానంటే ఫ్రంట్ కెమెరాకి మనకి ఎక్కడి నుంచి కనెక్టివిటీ ఉంది, ఫ్రంట్ కెమెరా వర్క్ ఫంక్షనాలిటీ ఎక్కడి నుంచి జరుగుతుంది అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో లైన్స్ అయితే చూడండి ఈ విధంగా డ్రా అయ్యి మనకి వస్తాయి అన్నమాట. సో మనం చూసుకోవచ్చు. సో ఫ్రంట్ కెమెరా చూడండి, ఇక్కడ కప్లర్ కాయిల్స్ కి, ఇక్కడ కెపాసిటర్స్ కి, రెసిస్టర్స్ కి, ఇంకా ఇది కెమెరా కనెక్టర్, ఇది ఇక్కడ నుంచి మనకి సిపియులోకి వస్తుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ ఫ్రంట్ కెమెరాలో ఇక్కడ చూడండి RS10, RS11 ఇవి వచ్చేసి మనకి సెక్షన్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది కాంపోనెంట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది RS10 మీద నేను క్లిక్ చేస్తే ఈ లైన్ వచ్చేసి మనకి ఇక్కడ RS10 అనే లైన్ ఇక్కడ నుంచి ఈ కప్లర్ దాకా వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనము కనెక్టివిటీని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా చూడ RS-CAM 1.2 వోల్టేజ్ డివిడి అనే వోల్టేజ్ ఇక్కడ మనకి ఈ వోల్టేజ్ వచ్చి చూడండి ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ ఈ కెపాసిటర్ ద్వారా వచ్చి ఇక్కడ కనెక్టర్ నుంచి మనకి ఎక్కడికి వస్తుందంటే ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్ గా ఇది పవర్ ఐసీలో నుంచి ఇక్కడ మనకి సెక్షన్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దీని కనెక్టివిటీ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ RS-CAM DVD. సో ఈ లైన్స్ అన్ని మనకి ఎక్కడ ఉంటాయిరా అంటే, ఈ లైన్స్ అన్ని ఇక్కడ చూసినట్లయితే ఇంతకు ముందు మీరు చూడొచ్చు హార్డ్వేర్ సొల్యూషన్స్ లో మీరు చూసుకోవచ్చు. ఇంకా స్కీమాటిక్స్ అండ్ సర్వీస్ మాన్యువల్ లో ఈ RS-CAM DVD అనే లైన్ ఎక్కడికి పోతూ ఉంది అనేది కూడా మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు అనమాట. సో అక్కడ మీరు చూసుకున్న ఇదే కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి, అక్కడ వచ్చేసి మనకి స్కీమాటిక్ లో ఇచ్చుంటారు
డీటెయిల్ గా ఉంటుంది దీనికంటే. ఇక్కడ వచ్చేసి మనకి కాంపోనెంట్ వైజ్ ఇచ్చుంటారు అనమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. సో కాంపోనెంట్స్ ద్వారా ఎక్కడికెక్కడ జంపర్ చేయాలనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో ఇక్కడ ఇది I2C లైన్ సీరియల్ క్లాక్. సో 0 లైన్ ఇక్కడ చూడండి. I2C లైన్ అంటే మనకి ఎప్పుడు సిపియూలో నుంచే వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ బాల్ నుంచి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది రెసిస్టర్ మీద I2C లైన్. ఇక్కడ నుంచి కనెక్ట్ అయ్యి ఇక్కడ మనకి ఈ కనెక్టర్ దాకా వస్తుందన్నమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈ కనెక్టర్ యొక్క మైనస్ ఆర్ ప్లస్ పాయింట్ ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి గ్రౌండ్ పాయింట్ అనుకుంటా. ఇది గ్రౌండ్ పాయింట్ నుంచి మనకి మళ్ళీ ఇక్కడ దాకా అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి CPU దాకా ఈ విధంగా మనము కనెక్టివిటీ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోతుంది అనేది చూడొచ్చు. అది కూడా కాక మనం మల్టీమీటర్ ద్వారా ఇక్కడ నుంచి ట్రాక్ వస్తుందా, సో కెమెరా ఎర్రర్ వస్తుంది, అలాంటప్పుడు సీరియల్ క్లాక్ ఇక్కడ I2C లైన్లో ఏమైనా మిస్ అయిపోతే ఈ I2C లైన్ని చెక్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేస్తాం, దీని మీద క్లిక్ చేస్తాము. చేసిన తర్వాత ఈ I2C లైన్ సీరియల్ క్లాక్ 0 అనేది ఇక్కడ నుంచి ట్రేస్ చేసామంటే మనకి ఈ కాంపోనెంట్స్ ఏమైనా చెడిపోయినా, లీకేజ్ అయిపోయినా, షార్ట్ అయిపోయినా మనము తెలిసిపోతున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సప్లై వస్తుందంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఏం చేస్తాం, చెక్ చేస్తాం ఇక్కడ దాకా వస్తుందంటే ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావట్లేదంటే మేబీ ఈ కాంపోనెంట్ అన్నా, లేకపోతే ఇక్కడ రావట్లేదంటే ఈ కాంపోనెంట్ అన్నా చెడిపోయి ఉంటుంది. సో కాబట్టి మనం ఆ విధంగా టెస్ట్ అనేది చేసుకుంటాం అన్నమాట. మల్టీమీటర్ ద్వారా చేసుకొని దీన్ని యూజ్ చేసుకుంటాము. ఇక్కడ జంపర్ వేయడము, లేకపోతే ఇక్కడ కాంపోనెంట్స్ చేంజ్ చేయడము, ఏదో ఒకటి దాన్ని తగ్గట్టుగా మనకి ఎన్ని ఓమ్స్ రెసిస్టర్ ఉంది దానికి తగ్గట్టుగా మనము జంపర్ వేయడము, లేకపోతే అక్కడ రెసిస్టర్ని మార్చడము. సో ఆ విధంగా చేస్తాం అన్నమాట. సో దీనికోసం అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి RF WTR, ఇక్కడ ఇది నెట్వర్క్ సెక్షన్ కోసము WTR IC, ఇది క్వాల్కమ్ బోర్డు కాబట్టి WTR ICలో ఉంటాయి దీంట్లో. సో నెట్వర్క్ సెక్షన్ సంబంధించి మనకి ఇక్కడ చూడండి మొత్తం దేంట్లోకి వెళ్తున్నాయి, మనకి సిపియూలోకి వెళ్తున్నాయి, అంటే ప్రాసెసర్లోకి మనకి ఇక్కడ పోతున్నాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి WTR నుంచి కనెక్టివిటీ ఎక్కడెక్కడికి పోతుందో, సో ఇది చూస్తేనే తలనొప్పి వచ్చేస్తుంది. అటువంటి చిన్న చిన్న కనెక్షన్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నింటినీ ఒకవేళ WTR వేసిన తర్వాత కూడా మనకి వర్క్ కావట్లేదు, రీప్లేస్ చేసిన తర్వాత కూడా అనుకుంటే ఇక్కడ నుంచి మనం కనెక్టివిటీని చెక్ చేయొచ్చు అనమాట. ఈ కెపాసిటర్స్, రెసిస్టర్స్ దేని మీద అయితే సప్లై పోతుందో వాటన్నింటినీ చెక్ చేసి మనము ఏమైనా కాంపోనెంట్ పాడైపోయి ఉంటే దాన్ని ట్రేస్ అనేది చేసి సరి చేస్తాం అనమాట. అర్థమైంది కదా. ఈ విధంగా మనకి ఇది యూజ్ అవుతుంది అన్నమాట, మనకి స్మార్ట్ బోర్డ్ అనేది. చూసారు కదా స్మార్ట్ బోర్డ్ యొక్క ఉపయోగాలు. ఇంకా చాలా ఇచ్చుంటారు. ఇక్కడ ఏవైతే ఇచ్చుంటారో వాటన్నిటిని మనము ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఇది కాకపోతే మనము సపరేట్గా ఇప్పుడు సపోజ్ ఏదో ఒక కాంపోనెంట్ మనకి ఇక్కడ ఊడిపోయింది అనుకుందాము, ఈ కెపాసిటరే ఊడిపోయింది అనుకుందాం. అలాంటప్పుడు ఇక్కడ మనం క్లిక్ చేసామంటే మనకి తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి జంపర్ వేస్తే చూడండి, ఇక్కడ నుంచి ఇది పోయి ఎక్కడికి వెళ్తుంది, ఇది ప్రాసెస్ CPUలోకి పోతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనం జంపర్ తీసుకొని ఇక్కడ దాకా వేసుకున్నా మీకు కనెక్టివిటీ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా చేసుకోవచ్చు. లేదా ఈ రెసిస్టర్ ద్వారా ఇక్కడికి సప్లై వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ జంపర్ లాగేసుకోవచ్చు. సో ఈ విధంగా అంటే మన సిచ్యువేషన్ని బట్టి మనము దీన్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కనెక్టివిటీ రావట్లేదంటే ఇక్కడ నుంచి ఎత్తి ఇక్కడ దాకా మనము జంపర్ వేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకి ఉపయోగపడుతుంది. అంటే జంపర్ వేయకూడదు, మనం మ్యాక్సిమము కాంపోనెంట్స్ని చేంజ్ చేయడానికే ట్రై చేయాలి. ఒకవేళ కాంపోనెంట్స్ లేదు, అక్కడ మనకు దొరకలేదు, అన్ని ఓమ్స్ రెసిస్టర్ దొరకట్లేదు అనుకుంటే మనం జంపర్ వేయడానికి వీలుంటుంది అనమాట. సో జంపర్స్ అయితే మ్యాక్సిమం మనం వేయకుండా ఉండడానికే ట్రై చేయాలి. కాంపోనెంట్స్ వేస్తేనే బోర్డ్ అనేది బాగుంటుంది. జంపర్స్ వేస్తే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అది గ్రౌండ్తో షార్ట్ అయిపోయి బోర్డ్ అంతా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జంపర్స్ని ఎప్పటికి కూడా మీరు వేయడానికి ట్రై చేయకండి. ఒకవేళ వేసినా ఆ జంపర్ లాంగ్ డిస్టెన్స్ జంపర్ ఉండకూడదు, షార్ట్ డిస్టెన్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేస్తే ఓకే, ఇక్కడ నుంచి బోర్డు వెనక వైపు వేయాలి అని అనుకుంటే ఇక్కడ గ్రౌండ్స్ ఉంటాయి, షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, అది కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము దాన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో అన్ని చోట్ల జంపర్ చేయడానికి కూడా మనకి అవకాశం అనేది ఉండదు. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇది చూడండి, ఇది షార్ట్ కట్ అన్నమాట. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జంపర్ చాలా ఈజీగా వేయచ్చు. దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా రాదన్నమాట. షార్ట్ జంపర్ కాబట్టి, చిన్నది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జంపర్ అనేది మనం వేసేయచ్చు. సో ఈ లెగ్ నుంచి ఇక్కడ దాకా సప్లై రావట్లేదు అనుకోండి, అలాంటప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేసామంటే ఓకే, కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం జంపర్స్ అనేది వేస్తాము దీన్ని యూస్ చేసుకొని.
సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఏ విధంగా మనం స్మార్ట్ బోర్డ్ని యూజ్ చేస్తామో, ఇది ఎందుకు యూజ్ అవుతుంది మన మొబైల్ రిపేరింగ్ ఫీల్డ్లో అనేసి. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని ఆశిస్తున్నాను. ఇంకా ఈ వీడియోకి సంబంధించి, ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు, లేదా డైరెక్ట్గా నాకు మెసేజ్ చేసి కూడా మీరు నాతో మాట్లాడొచ్చు అనమాట. ఇంకా మీరు హార్డ్వేర్ టూల్స్, సాఫ్ట్వేర్ టూల్స్ కొనాలనుకుంటున్నా మీరు నాకు మెసేజ్ చేసి క్వైరీస్ అనేది తీసుకోవచ్చు. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్, టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో ఏంటి ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.